బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నంద్యాల జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ దగ్గర పొలాల్లోకి దూసుకువెళ్లింది రెడ్డి ట్రావెల్స్ బస్సు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ఉన్నారు. బస్సు డ్రైవర్లు రాజు, రామ, క్లీనర్ రాముకి తీవ్ర గాయాలయ్యాయి. పొగమంచు వల్ల ఎదురుగా ఆగి ఉన్న లారీని తప్పించబోయే పొలాల్లోకి దూసుకువెళ్లింది ఈ బస్సు అంటూ కూడా డ్రైవర్ చెప్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే డ్రైవర్ నిద్రమత్తే కారణమంటున్నారు ప్రయాణికులు. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. రెడ్డి ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా పొలాల్లోకి దూసుకువెళ్ళింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పిందంటూ కూడా వాళ్ళంతా మాట్లాడుకుంటున్న సందర్భం మీరు చూడొచ్చు. ఆ ఫ్రంట్ మిర్రర్ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ ఆ మొత్తం అద్దం పూర్తిగా విరిగిపోయింది. అంటే ఏ స్థాయిలో అక్కడ ప్రమాదం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పొగమంచు ప్రధాన కారణంగా మాట్లాడుతున్నప్పటికీ డ్రైవర్ కాస్త కునుకు వేయడమే ప్రమాదానికి దారితీస్తుందంటూ కూడా చెప్పుకుంటున్న క్రమం. ఈ కథను మరి కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వేరే డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైస్. రెడ్డి ట్రావెల్స్ బస్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ప్రమాదానికి గురయ్యింది. మరి ముఖ్యంగా ఈ పండగ సందర్భంలో అంటే సంక్రాంతికి ఇంటికి వెళ్ళాలి చాలా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. ట్రైన్స్ సరిపోక అంటే సరిపడే ట్రైన్స్ లేకనో లేకపోతే కారణాలు ఏవైనా ట్రైన్లు దొరికిన వాళ్ళు ఇంకా ఆప్షన్ లేక బస్ని ఆశ్రయిస్తారు. ప్రస్తుతం ఇలాంటి వాళ్ళందరూ కూడా భయపడిపోతున్న పరిస్థితి. ఎందుకంటే బస్ మీద వెళ్ళామంటే ఏ మేరకు సేఫ్, అసలు సేఫేనా? అందులో ప్రైవేట్ ట్రావెల్స్ అంటే ఇంకా భయం పట్టుకుంటోంది. వరుస ఘటనలు ఎక్కడా కూడా ఇటు కునుకు వేయనివ్వట్లేదు. సాధారణంగా ప్రైవేట్ బస్సులో నైట్ టైం వెళ్తున్నప్పుడు స్లీపర్లో వెళ్తూ ఉంటారు. ఎందుకని కాస్త కునికేసి వెళ్ళొచ్చు, కాస్త పడుకోవచ్చు, కాస్త రెస్ట్ తీసుకుని వెళ్తే సరిపోతుందని చెప్పి. కానీ ఇటువంటి వరుస ఘటనలు కామన్ ప్యాసింజర్ని పడుకునివ్వడం మాట దేవుడు ఎరుగు. కనీసం కునుకు వేసేందుకు కూడా వాళ్ళకి మనసుకు రావట్లేదంటే అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసేన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుసేన్, ఈ ప్రమాదానికి ప్రధాన కారణం పొగమంచేనా, లేకపోతే డ్రైవర్ నిద్రమత్తు కారణమా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? నంద్యాల జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం తప్పింది. ఎందుకంటే తెల్లవారుజామున అతివేగంగా దూసుకొస్తున్నటువంటి రెడ్డి ట్రావెల్స్ బస్సు ఎదురుగా ఆగి ఉన్నటువంటి లారీని తప్పించబోయి పంట పొలాల్లోకి పక్కన ఉన్నటువంటి పొలాల్లోకి దూసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తా ఉంది. అయితే ఈ ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం పొగమంచు కమ్మేయడం, ఎదురుగా ఉన్నటువంటి వాహనం లారీ ఏదైతే ఆగిందో కనిపించకపోవడం, ఒకసారిగా సడన్ గా ఆ డ్రైవర్ అప్రమత్తమై పక్కన ఉన్నటువంటి పొలాల్లోకి బస్సు తిప్పినట్టు మనకు ప్రధానంగా డ్రైవర్ చెప్తున్నటువంటి మాట. అయితే అక్కడ దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు మాత్రం నిద్రమత్తులో ఉన్నాడు. అందుకే ప్రమాదవశాత్తు తను అదుపు తప్పి బస్సు అక్కడ దూసుకువెళ్ళిందనేసి ప్రయాణికులు చెప్తున్నటువంటి విషయం. అయితే ఏదేమైనా అటు డ్రైవర్ నిర్లక్ష్యంగా కనిపించినా, లేకపోతే ఎదురుగా ఉన్నటువంటి వాహనాన్ని తప్పించిపోయి పంట పొలాలకి బస్సు తిప్పినా కూడా డ్రైవర్ అప్రమత్తాన్ని మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జరగబోయే ఒకవేళ నిజంగా డ్రైవర్ చెప్తున్నట్లు పొగమంచు కమ్మేసి అక్కడ ఆగి ఉన్నటువంటి లారీని తప్పించిపోయి ఇక్కడ తిప్పాలని చెప్తున్నట్టు ఏదైతే చెప్పాడో, అలా కాకుండా అది వేగంగా వెళ్లి దూసుకెళ్లి లారీని ఢీకొట్టింటే మాత్రం ఆ ప్రమాదం యొక్క తీవ్రతను ఊహించలేము. ఎందుకంటే గతంలో కూడా మనం చూసిన చాలా సందర్భాల్లో తెల్లవారుజామున జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలు చాలా ఘోరంగాను, చాలా బాధాకరంగాను మనం చూస్తున్నటువంటి దృశ్యాల్లో మృత్యువాత పడ్డటువంటి ప్రయాణికులు కూడా చూసాం. కానీ అలాంటి అప్రమత్తత వల్లే ఈ రోజు ప్రమాదం తప్పింది అని చెప్పుకోవచ్చు. అదే కనుక డ్రైవర్ నిద్రమత్తులో ఉండి తను ఈ ప్రమాదానికి కారకుడైతే మాత్రం తప్పనిసరిగా బాధ్యత వహించాల్సిందే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ తో పాటు ఆ ట్రావెల్ కు సంబంధించినటువంటి ఓనర్స్. ఎందుకంటే ఆ ప్రమాదం ఇప్పటికే అధికార యంత్రాంగం ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. ఉదయం పూట తెల్లవారుజామున ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కొద్దిగా నిద్రమత్తు వచ్చినట్లయితే మీరు తప్పనిసరిగా ఆగాలి. దాంతో పాటు సేఫ్ అండ్ వాష్ అండ్ సేఫ్ అనేటువంటి కార్యక్రమానికి కర్నూలు జిల్లా పోలీసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఆ విధంగా టోల్ ప్లాజాలు దాటుతున్న దగ్గరలో తప్పనిసరిగా కొంత రెస్ట్ మీకు నిద్ర ఎక్కువగా వస్తున్నటువంటి సమయంలో రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కనీసం వాష్ చేసుకొని ఉండింటే ఈ ప్రమాదం జరిగేది కాదు. కానీ మనం విజువల్స్ లో పరిశీలిస్తున్నట్లయితే ఒకసారి సచిన్
చాలా అప్రమత్తంగా ఉండడం వల్లే ఆ పక్కనే ఉన్నటువంటి ఫోన్ ని కూడా ఫోన్ ని ఢీకొట్టేటువంటి ప్రమాదం ఉండేది. కానీ ప్రమాదం తప్పింది. అక్కడ కూడా మన అక్కడ ఉన్నటువంటి పొలాల్లోకి దూసుకెళ్లినటువంటి బస్సు కూడా ఎదురుగా ఉన్నటువంటి ఒకవేళ విద్యుత్ స్తంభానికి కనుక ఢీకొట్టి ఉంటే ఇంకా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. కానీ అలాంటి ప్రమాదం జరగకుండా తప్పిందని చెప్పవచ్చు. ఎదురుగా ఉన్నటువంటి పంట పొలాలకు పోవడంతో బస్సుకు సంబంధించిన ముందు భాగాన ఉన్నటువంటి అద్దాలు పగిలిపోవడం, ఈ అద్దాలు పగిలిపోయిన వెంటనే డ్రైవర్ రాజు, రామ మొదలెట్టి క్లీనర్లకు గాయాలయ్యాయి, స్వల్ప గాయాలు. అయితే గాయాలైనటువంటి వారందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆలగడ్డ పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ బస్సు హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్తుండగా ఆలగడ్డ మధ్య చోటు చేసుకున్నటువంటి ప్రమాదం ఇది. అయితే ఏదేమైనా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఊపిరి పీల్చుకుంది. ఒక్కరికి కూడా పెద్ద ప్రమాదంలో గాయపడకపోవడము కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మాత్రం డ్రైవర్లు ఎక్కడికెక్కడ నిద్రమత్తు ఆవరిస్తుంది అనేటువంటి అంశం తనకు తెలియగానే ఆ సెకండరీ డ్రైవర్ కి అప్పచెప్పడమా, ఇంకో డ్రైవర్ ఆల్టర్నేట్ డ్రైవర్ కి ఇవ్వడమా, లేకపోతే బస్సు కాసేపు ఆపి ఒక అరగంట రెస్ట్ తీసుకుని ముందుకెళ్తే మాత్రం ఇలాంటి ప్రమాదాలు తప్పేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి, ప్రయాణికుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి ఆ మాట సచిన్. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హుసైన్. మొత్తం అయితే మాత్రం వరుస ప్రమాదాలు సగటు బస్సు ప్రయాణికుడిని, మరి ముఖ్యంగా ప్రైవేటు బస్సు ప్రయాణికుడిని బెంబేలెత్తించేస్తున్నాయి. బస్సు ఎక్కాలంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితి దాపరించిందా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుందంటే అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ దగ్గర పొలాల్లోకి దూసుకువెళ్లింది రెడ్డి ట్రావెల్స్ బస్సు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్లు రాజు, రామ, క్లీనర్ రాముకి గాయాలయ్యాయి. పొగమంచు కారణంగా ఎదురుగా ఆగి ఉన్న లారీని తప్పించబోయి పొలాల్లోకి దూసుకువెళ్లినట్టుగా డ్రైవర్ చెప్తున్నాడు. డ్రైవర్ నిద్రమత్తే కారణమంటూ ప్రయాణికులు చెప్తున్నారు. ఇటు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.